ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే వ్యూస్ ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడకపోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఈరోజు టాపిక్ అనేది చూసుకున్నట్లయితే వ్యూస్ ఎలా తెచ్చుకోవాలని చెప్పాను కదా. వ్యూస్ ఎలా తెచ్చుకోవాలంటే ప్రాపర్ మనం అల్గారిథం అనేది ఆప్టిమైజ్ చేసుకునేలా చేయాలన్నమాట మన వీడియోస్కి అన్నిటికీ. అది ఎట్లా ఏంటనేసి ఈరోజు చెప్తాను చూడండి. మీరు ఎవరైనా సరే ఏ కేటగిరీ అయినా సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే వీక్లీ 2 or 3 వీడియోస్ అయితే పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు పెట్టిన ఒక వీడియో అనేది ఫస్ట్ డే అంటే పెట్టిన ఒక రోజులో మీ సబ్స్క్రైబర్స్కి అయితే పంపించడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే అనేది యూట్యూబ్ అనేది పుష్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ అల్గారిథం అనేది పుష్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకనేసి మీరు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ దాకా మీరైతే గ్యాప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అట్లా ఇచ్చినట్లయితే మీ వ్యూవర్స్ కాకుండా ఇంకా కొంతమందికి అంటే ఇతర వ్యూవర్స్ కూడా పంపించే అవకాశం ఉంది. అందుకోసం అయితే 24 అవర్స్ నుంచి 48 అవర్స్ దాకా అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి. మీరు అన్లిస్ట్లో పెట్టి చేయాలన్నమాట వీడియో. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొబైల్ యూజర్స్కి అయితే అంతగా తెలియదు. ఇప్పుడు డెస్క్టాప్ యూజర్స్కి అయితే తెలిసే ఉంటుంది. ఏంటంటే డెస్క్టాప్లో చేసేవాళ్ళు అంత ప్రాపర్గా టైటిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో అయితే అప్లోడ్ అని అడుగుతుందన్నమాట. దాంట్లో అయితే అన్లిస్ట్ అయితే చేస్తారు. డెస్క్టాప్లో అయితే ఈ అన్లిస్ట్లో చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీ వీడియోకి అనేది ప్రాపర్గా టైటిల్స్ కానీ కీవర్డ్స్ కానీ ట్యాగ్స్ కానీ అవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ అనేది. యూట్యూబ్ అల్గారిథం అనేది చెక్ చేసిన తర్వాత ఇది ప్రాపర్ మాన్యువల్లో ఉంది, కాపీరైట్ క్లైమ్స్ ఏం లేవు అనుకున్న తర్వాత మీ వీడియోని అనేది పుష్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకనేసి మినిమం మీరు 12 అవర్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆన్లిస్ట్లో 12 అవర్స్ అనేది పెట్టాలి కంపల్సరీ. ఇట్లా పెట్టుకుంటే ఇది నా పర్సనల్ సజెషన్ అనుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల నాకు వ్యూస్ పెరుగుతున్నాయి అన్నమాట. ఓకే, 12 అవర్స్ మీరు అన్లిస్ట్లో అనేది పెట్టాలి. ఓకే, మీరు సబ్ టైటిల్స్ అనేది మీరు కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సబ్ టైటిల్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను చెప్పిందే కాదు, యూట్యూబే చెప్పింది అనమాట. మీకు సబ్ టైటిల్స్ అనేది పెట్టుకునేసి రీసెంట్గా అయితే మనకి వీడియో కూడా చేయడం జరిగింది. యూట్యూబ్ క్రియేటర్స్ అంటే యూట్యూబ్ అఫీషియల్ ఛానల్లో కూడా రావడం జరిగింది. మీరు ఈ సబ్ టైటిల్స్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అనేసి. మీరు సబ్ టైటిల్స్ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అది రీచ్ అయ్యేదానికి కూడా ఎక్కువ ఉంటుంది. తెలుగు వాళ్ళకే కాదు, ఇంగ్లీష్ వాళ్ళకి, హిందీ వాళ్ళకి కూడా బాగా రీచ్ అవుతుంది అనమాట. అందుకనేసి సబ్ టైటిల్స్ అనేది ఇవ్వండి. మీరు తెలుగు చేస్తున్నా ఇప్పుడు మనం మ్యాక్సిమం మనం తెలుగే చేస్తుంటాం. అందుకనేసి సబ్ టైటిల్స్ అయితే ఇవ్వండి మీరు. ఇది ఎట్లా ఇవ్వాలనేది కూడా వైట్ స్టూడియోలో స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. దాన్ని చూసుకొని నీట్గా అయితే చేసేసేయండి. లేకపోతే హ్యాష్ ట్యాగ్స్ అనమాట. మన డిస్క్రిప్షన్లో అనేది హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. అది ఎట్లా ఇవ్వాలంటే మినిమం 3 ఇవ్వాలి. ఇంకా లాస్ట్ చూసుకున్నట్లయితే 30 ట్యాగ్స్ అయితే ఇవ్వచ్చు. ఇంకా 30 ట్యాగ్స్ కంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్తాను నేనైతే. 30 ట్యాగ్స్కి ఎక్కువ ఇచ్చినా కానీ యూట్యూబ్ అల్గారిథం ఆక్యుపై చేసుకోవద్దు అనమాట. ఓకే, మినిమం 3 అనమాట. 30 చేసుకోవచ్చు. అవి ఎట్లా ఇవ్వాలంటే మీ కాంపిటేటర్స్ హై ఎవరు ఉంటారైతే అంటే నా కాంపిటేటర్ ఎవరు వచ్చే సాయి కృష్ణ అన్న అంటే నేను టెక్ కాబట్టి సాయి కృష్ణ అన్న కూడా టెక్. అది యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కాబట్టి సాయి కృష్ణ అన్న. అలా ఇప్పుడు సాయి కృష్ణ అన్నది ఈ డిస్క్రిప్షన్లో చూడండి. ట్యాగ్స్ సాయి కృష్ణ అన్న ఛానల్ నేమ్ అయితే ఉంటుంది, హ్యాష్ ట్యాగ్ సాయి కృష్ణ అని. ఓకే, ఇలా అయితే పెట్టుకోవాలి మీరు మీ కాంపిటేటర్స్. ఇలా పెట్టడం ఏమవుతుందంటే వాళ్ళ వీడియో అంటే వాళ్ళ ఛానల్ ఎలా సెర్చ్ చేసినప్పుడైతే ఆ సెర్చ్లో మీ వీడియో కూడా రావడం జరుగుతుంది అనమాట. అంటే లేదా వాళ్ళ వీడియో చూసిన తర్వాత కింద అయితే సజెషన్లో రావచ్చు, ఆ వీడియో అయిపోయిన తర్వాత దాని తర్వాత అయితే రావచ్చు, అట్లా అయితే రావచ్చు అనమాట. ఓకే, ఇలా అయితే వస్తుంది. ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇలా అయితే చేసినట్లయితే ఆఫ్లైన్ SEO అని చెప్పుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ SEO అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆఫ్లైన్ SEO అంటే ఏం లేదు, మన ఆఫ్లైన్ SEOకి మనం ఇచ్చే డాక్యుమెంట్ అంటే మనం పెట్టే వీడియోకి ఆఫ్లైన్ SEO అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు మంచిగా చేయాలన్నమాట. ఓకే, ఏమన్నా ఉంటే అంటే వ్యూస్ తగ్గుతాయి లేదనుకుంటే ఓకే, ఇలా అయితే చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. మీరైతే ఈ ఆఫ్లైన్ SEO అనేది చేయండి. మొత్తం టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ మొత్తం చేయండి. కొద్దిగా చేంజ్ అంటే పూర్తిగా చేంజ్ చేయకండి, లైట్గా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రోజు ఒకేలా వీడియో కాదు. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు వేరే రూమ్లో అయితే వీడియో చేశాను. ఇప్పుడైతే చూడండి బ్లూ కలర్ అనేది ఉంది. అక్కడ అంటే మార్పులు చేర్పులు చేస్తూ ఉండాలి. వ్యూవర్స్కి అనేది మంచి ఎంగేజ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇలా మంచి ఎంగేజ్ ఇవ్వడం వల్ల మంచి భావన కలుగుతుంది అనమాట. మంచి హ్యాపీనెస్ కానీ మన వ్యూవర్స్కి హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది చేంజ్ చేస్తున్నాం అంటే లుక్ అనేది బాగుండాలన్నమాట. ఈ లుక్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా మనకి
వ్యూస్ అనేది వస్తాయి అనమాట. అంటే వ్యూస్ అన్ని యావరేజ్ వీడియో అనేసి మొత్తం పెరగడం వల్ల మనకు వ్యూస్ అనేది వస్తాయి. ఈ వ్యూస్ వస్తేనే మన సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అలాగే ఇలాంటి అంటే మార్పులు చేర్పులు చేస్తే అంటే కొత్త రకంగా ఆలోచించి వీడియోస్ అయితే చేయండి. అట్లా చేస్తే మనకి ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, అలాగే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు అడిగిన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తారనమాట. వ్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్. వ్యూస్ రావాలంటే నేను చెప్పిన కొన్ని ఈ టిప్స్ అనేది పాటించండి. నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి మంచి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలని కొన్ని టిప్స్ అయితే చెప్తాను. దానికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇవన్నీ ప్రయత్నించండి. ప్రయత్నించినా రాలేదు అంటే నేనున్నాను, మీరేం వరి అవ్వద్దు. ఓకే, అంటిల్ దెన్ జై